అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ బ్లాగ్ వచ్చేసి అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా మేము అందరం ముందుకెళ్తాము. సో కంటెంట్ కూడా ఇస్తున్నాను, చాలామంది కామెంట్లు కూడా వేస్తున్నారు, బాగుంది, బాగా చెప్తున్నారు మెసేజ్లు అని చెప్పేసి. సో ప్లీజ్ కుదిరితే సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ ఉండాలి నాకు ఇప్పటికీ. ఫైనల్గా మీ అందరూ టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా, ఏంటి మామిడికాయల దొంగతనానికి వెళ్ళారా అని చెప్పేసి. లాస్ట్ వరకు చూడండి, దొంగతనానికి వెళ్ళామా లేదా అని చెప్పేసి అయితే చెప్తాను. మామిడితోటి అయితే అసలు మామూలుగా లేదు, మస్తు క్యూరియాసిటీతో అయితే పోయినామన్నమాట. సో అన్ఎక్స్పెక్టెడ్గా పోయినాము. నాకు అనిపించింది ఇట్లాంటిది ఒక తోట ఉంటే బాగుండు కదా అని చెప్పేసి. కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత ఉండదు కదా, అంటే ఫామ్ కొనుక్కునేంత లేదు. కాకపోతే ఫ్యూచర్లో చెప్పలేము, మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అనిపిస్తుంది. అలాగే ఇది చూసినప్పుడు నాకు కూడా అలానే అనిపించింది. ఒక వయసు వచ్చే వరకు ఒక స్టేజ్, అంటే మనం ముసలోళ్ళు అయిన తర్వాత మనకంటూ ఒక చిన్న ఇల్లు, అలాగే ఇట్లాంటి ఒక ఫామ్ ఉండి అక్కడ మంచిగా ఇద్దరం హస్బెండ్ అండ్ వైఫ్ కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా అలా జీవితం గడిపేస్తే ఎంత బాగుంటుంది కదా. ఏంటక్క ఇప్పుడే ముసలోళ్ళు అయినట్టు ఆలోచిస్తున్నావు అని అనుకుంటున్నారు కదా. మనము ఫ్యూచర్లో అయితే ఫ్యూచర్ గురించి అయితే ఆలోచించాలి కదా. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషను ఇట్లా, అంటే మనము ఎప్పుడు పోతామో మనకే తెలీదు. ఉన్న క్షణాన్ని అయితే హ్యాపీగా ఉండాలి. ఎవరమైనా ముందు ముందు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాము. మనిషికి ఏ క్షణంలో ఏమవుతుందో అస్సలు తెలియదు. సో ఇంకా అదనమాట. ఉన్నది చిన్న లైఫ్. ఈ చిన్ని లైఫ్‌లో అందరితో హ్యాపీగా ఉండడం తప్పితే ఇంకేం చేసేది లేదు. ఫైనల్‌గా అయితే మామిడికాయలైతే ఫస్ట్ టైమ్ అయితే నేనైతే ఈ తోట దగ్గర నుండి చూడడం, అలాగే మామిడికాయలని దగ్గర నుండి పట్టుకొని ఫోటోస్ దిగడం. ఓన్లీ కేవలం ఫోటోస్, వీడియోస్ తీసుకోవడానికి మాత్రమే ఎళ్ళాను. నాకు ఫోటోలు వీడియోలంటే అంత పిచ్చి. నాలా ఎవరైనా ఉంటే కామెంట్‌లో చెప్పుర్రి. అంటే ఏదైనా లొకేషన్ చూస్తే ఫోటోలు, వీడియోస్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉంటాను ఫస్ట్ అయితే. సో ఇంకా మాకు వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇట్లా సెల్ఫ్‌గా తీసుకున్నాను. కొన్ని మా బుజ్జి తల్లి వచ్చి రానట్టు తీసింది. సర్లే ఇక దానికి తీయరాదు కదా అని అడ్జస్ట్ చేసుకున్నాను. ఇంకా నేనే సెల్ఫ్ కెమెరా పెట్టుకొని అయితే తీసుకున్నాను. ఎంత బాగున్నాయో. కాకపోతే దొంగతనం చేసామనుకో వీడియోలో దొరికిపోతాం, అలాగే అక్కడే పట్టేసుకొని కొడతారు. దొంగతనం అయితే కాదులే, ఒక కాయ కూడా తెంపుకోలేదు. కాకపోతే అక్కడ కింద పడ్డది ఒకటో రెండో తీసుకున్నట్టున్నా అంతే, అంతకు మించి చెట్టు మీద కాయలు అయితే తెంపలేదు. సో ఎంత బాగుందో చూసారు కదా. పండు అయితే పడ్డది, ఈ పండు అయితే నేను తీసుకున్నాను. ఫ్రాంక్గా చెప్తున్నాను కదా, కింద పడ్డది కాబట్టి తీసుకున్నాను. తెంపుకొని అయితే తెంపుకోలేదు. అందులో వాచ్మెన్ కూడా ఉన్నాడనమాట. సో నేను ఫోటోలు, వీడియోలు తీసుకుంటేనే ఎవరు ఎవరు అనుకుంటా అరుచుకుంటా వస్తూ ఉన్నాడు. ఆయనకు చూపించిన అంకుల్కి, నేను మామిడికాయలు తెంపడానికి రాలేదు, వీడియోలు ఫోటోలు తీసుకోవడానికి వచ్చాను అన్నాను. అప్పుడు ఆయన ఏమనుకున్నాడో ఏంటి, ఇన్నర్ ఫీలింగ్ ఏంటి, ఫోటోలు వీడియోల కోసం ఇలా ఉంటారా అని అనుకోవచ్చు. ఎవరేమనుకుంటే మనకేంది, మన పని ముఖ్యం కానీ, అంతేనా కాదా? మీకెవరికైనా ఇలాంటి డ్రీమ్ ఉందా, ఒక సొంత ఫామ్ ఉండాలి మంచిగా అని చెప్పేసి? ఉంటే కామెంట్లో చెప్పుర్రి. సొంత ఫామ్ ఉన్నా ఉండకపోయినా ఖచ్చితంగా ఒక సొంత ఇల్లు ఉండాలనే కల అయితే ఉంటుంది. సో ఫైనల్గా అయితే కొన్ని కింద పడ్డాయి, పనులు అయితే తీసుకున్నాను. మా బుజ్జి తల్లి ఇళ్ళకి రాగానే మమ్మీ కాయలు అని అరుస్తూ ఉందనమాట. అరవైకే తల్లి వాళ్ళు వస్తారు, వచ్చి కొడతారు అని చెప్పేస్తే కూడా వాళ్ళకి ఏం తెలుసు, తెలియదు కదా. సో అప్పటికే నేను బిక్కి బుక్కుమంటూ చూస్తూ ఉన్నాను. వీడియోలో కూడా పెట్టాను కదా, అమ్మయ్య ఇన్ని రోజులకు ఒక మా వారైతే మంచిగా తీసుకెళ్లారు దగ్గర నుండి ఈ కాయలన్నీ చూడడం. ఇవి నాకు తెలిసి తినే కాయలు ఉన్నట్టుంది, అంటే పచ్చడి కాయలు కాదు. చాలా చాలా బాగున్నాయి. ఇందుకు వీడియో ఎట్లా అనిపించిందని కామెంట్లో చెప్పుర్రి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు మామిడి తోటకి వెళ్ళినప్పుడు దొంగతనం చేస్తారు కదా, నిజం చెప్పండి, ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి కదా ఏదైనా. సో నా ఆనందం అయితే అంతా ఇంత కాదు, ఏదో నాదే సొంతమైనట్టు ఫీల్ అయిపోతూ ఉన్నాను. అట్లుంటుంది మనతోటి. ఏదైనా కొత్తది చూసినప్పుడు క్యూరియాసిటీ, ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉండదు కదా. సో అట్లా అనమాట. సో మామిడి పండ్లు అయితే బాగానే పడ్డాయి, కాకపోతే ఇవి స్వీట్ అయితే లేవన్నమాట. అంటే కొంచెం ఒగరొగరు ఉన్నాయి అనమాట, పండినట్టు ఉన్నాయి కదా. సో అవి ఎండకే అట్లా మగ్గిపోయినాయి. ఇంకా లొకేషన్లో నాకు ఒకటైతే బాగా అనిపించింది, అది నెక్స్ట్ వీడియోలో, షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. నేనైతే తెగ మురిసిపోతున్నాను మామిడికాయలు పట్టుకొని అయితే. అయ్యో అంతా ఇంత కాదు ఇక మన ఆనందం. మా చిట్టి తల్లి నా వెనకాల ఉంది, వీడియో తీయరాక తీసుకున్నాం అనమాట. మీ అందరికి వీడియో ఎట్లా అనిపించిందని కామెంట్లో చెప్పుర్రి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతకీ మామిడికాయలు దొంగతనం చేశానా? లేదు, మామిడికాయలు అయితే నేను దొంగతనం చేయలేదు, చెయ్యను కూడా. ఏదైనా అంటే ఏదో వీడియోల కోసం అప్పుడప్పుడు ఏదో ఎప్పుడో చేసినట్టున్నాను కానీ, అంతే తప్పితే మనకి దొంగతనం అంటే భయం అవుతుంది. ఎంతైనా అడిగి తీసుకున్నది వేరుంటుంది, మనం అడగకుండా తీసుకున్నది వేరుంటుంది. అడగకుండా తీసుకుంది లోపల భయంగా గుబులు అవుతూ ఉంటుంది. అదే అడిగి తీసుకున్నది అయితే ధైర్యంగా అనిపిస్తుంది, అంతే కదా. అదా నేను చెప్పింది నిజమే కదా, 100%. అడగకుండా తీసుకుంటే భయం అవుతుంది, అడిగి తీసుకుంటే ధైర్యంగా అనిపిస్తుంది.
మామిడికాయ తోట ఓనర్ ఎవరైతే ఉన్నారో నేనైతే దొంగతనం చేయలేదండి, ముందే చెప్తున్నాను వీడియోలో. వీడియో కోసం అయితే మాత్రమే తీసుకున్నాను. మళ్ళీ నన్ను వచ్చి జైలుకి మాత్రం పంపించకండి. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూసారు కదా, వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. ఇంతకీ మ్యాంగోస్ ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. ఫైనల్గా అయిపోయిందనమాట. వెళ్ళిపోతున్నా. మా బుజ్జి తల్లి నాకు ఇక్కడ ఏదో గరుస్తుంది, పోదాంపా పోదాంపా అని అంటుందన్నమాట. పిల్లలకి చిన్న చిన్న అంటే ఇట్లా తోటలోకి వచ్చినప్పుడు చిన్న చిన్న అన్నీ ఇట్లా వస్తూ ఉంటాయి. సో అందుకే ఇంకెక్కువసేపు అయితే ఉండలేదు. ఒక 5-10 మినిట్స్ అయితే ఉన్నాము. మాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇంకా ఫైనల్గా అయితే వెళ్ళిపోయినాము. ఇక నా కూతురు కూడా మామిడికాయలను పట్టుకొని ఫోటోలు దిగుతూ ఉందన్నమాట. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నేచర్ని ఎంజాయ్ చేయాలి మనం, అంతేనా. ఆహా మూమెంట్ హ్యాపీగా ఉన్నామా లేదా అని చూసుకోవాలి. నాకైతే అట్లనే అనిపిస్తుంది. ఊరికి వెళ్ళినప్పుడు మస్తు వీడియోలు షేర్ చేసుకోవాలనుకున్నాను, కానీ నెట్వర్క్ వల్ల షేర్ చేసుకోలేకపోయాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.